ఒకే వాదం, ఒకే విధానం, ఒకే జీవన విధానం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రెడ్డి సోదరులందరినీ ఒకే తాటిపైకి తెస్తూ సామాజిక ఐక్యత లక్ష్యంగా అడుగులు వేస్తుంది రెడ్డి సంఘం. గడిచిన మార్చి 24న ఆలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు ఉన్న రెడ్డి సంఘాలన్నీ ఏకమై తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం నేడు ఒక కార్యరూపం దాల్చబోతుంది. వ్యక్తుల కంటే వ్యవస్థే ముఖ్యమని నమ్మి రెడ్డి కులస్తుల భవిష్యత్తు కోసం, వారి అస్తిత్వం కోసం ఒక బలమైన వేదికను నిర్మించారు. రెడ్డిల చారిత్రక వారసత్వాన్ని, గౌరవ మర్యాదలను కాపాడమే ధ్యేయంగా ఈ సంఘం బాధ్యత తీసుకుంది. రెడ్డి ఆకాంక్షలకు ప్రతిబింబంగా 24/7 అందరికీ అందుబాటులో ఉండేలా ఇప్పుడు హైదరాబాద్ గుండెకాయ లాంటి చంపాపేటలో అధునాతన కేంద్ర కార్యాలయం సిద్దమైంది. తెలంగాణ రెడ్డి సంఘ హడాక్ కమిటీ చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రెడ్డి బంధువులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. వెల్కమ్ టు జిటిఎస్ న్యూస్. నేను స్వాతి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘ భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, బాగున్నాము. చెప్పండి, రెడ్డిల చిరకాల కోరిక ఇది. సో మీరు ఏ రకంగా స్పందిస్తారు దీని గురించి? ఇప్పుడు రెడ్డిలు మొన్న అవుట్ రైట్ గా కొట్లాడి తెచ్చుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. అదే విధంగా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల కంటే ముందు ఏదైతే చెప్పిండో ఆ మాట ప్రకారం రెడ్డి కార్పొరేషన్ ఇస్తా అన్నాడు. ఆయన ఎలక్ట్ అయినాక తొందరలోనే రెడ్డి కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కార్పొరేషన్ కమిటీ కూడా వేయడానికి ఈ వారం 10 రోజులలో వేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికంటే ముందు రాష్ట్రంలో చాలా సంఘాలు డిఫరెంట్ ఏరియాలలో డిఫరెంట్ సర్వీస్ చేస్తున్నారు రెడ్డి సంఘాలు. అదంతా ఒక్కతాటిపై తేయడానికి ఆల్మోస్ట్ 90%, 100% అనలేను కానీ 90% ఒక్కతాటిపైకి రావడం జరిగింది. దాన్ని మరి కన్వీనర్ గా ఇప్పుడైతే వెంకటేశ్వర రెడ్డి గారిని కన్వీనర్ గా పెట్టుకొని ఈరోజు చంపాపేటలో ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ఆఫీసు ఓపెన్ చేయడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఒక్కసారి ఆఫీస్ రాష్ట్ర కమిటీ అంటే అడాక్ కమిటీ వేసుకున్నట్టున్నారు. ఇప్పుడు నాకు తెలిసి అడాక్ కమిటీ వాళ్ళ సారథ్యంలో మేము మొన్న జానారెడ్డి గారిని కూడా కలవడం జరిగింది, ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మనకు ఒక 10 ఎకరాలు ఈ రెడ్డి స్టేట్ అసోసియేషన్ ఆఫీస్కు ముఖ్యమంత్రి గారిని అడిగినాం. తప్పకుండా ఇస్తారని జానారెడ్డి గారు చెప్పడం జరిగింది. అది తొందరలో ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వారం 10 రోజులలో ఒక 10-15 స్టేట్లో కార్పొరేషన్లు కూడా వేయడం జరుగుతుంది. అందులో రెడ్డి కార్పొరేషన్ కూడా ఉంటదని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, నిన్న మనం పత్రికా ప్రకటనలో కూడా చూసాము, దాదాపు 14 నుంచి 15 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి సుముఖంగా రేవంత్ రెడ్డి ఉన్నారని కూడా చెప్తున్నారు. సో అందులో కూడా రెడ్డి కార్పొరేషన్ ఉంటుందని కూడా మనం అందరం ఆశిద్దాం. రెడ్డి బంధువులకు మీరేం చెప్తారు? మరి మీరు ఒక రెడ్డిగా, ఇప్పుడున్న సీఎం కూడా రెడ్డి కాబట్టి రెడ్డి వాళ్ళందరికీ మీరేం మెసేజ్ చేస్తారు? రెడ్డి అంటేనేమ్మా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్ని వర్గాలను, అన్ని కులాలను సమపాలలో చూసేది రెడ్డిలు. ఊర్లో ఒక 4 ఇండ్లు రెడ్డి ఉన్నా కానీ ఆ ఊరినంతా ఒక్కతాటిపై తెచ్చి ఒక మాట మీద నిలబెట్టే గుణమున్న వ్యక్తులు ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కూడా మేము చాలాసార్లు అడిగినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. మాకు 10 ఎకరాల భూమి రెడ్డి కార్పొరేషన్కి ఇచ్చి కార్పొరేషన్తో పాటు కొంత అమౌంట్ కూడా రిలీజ్ చేయమంటున్నాం. పేద రెడ్డిలకు ఎడ్యుకేషన్ గురించి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము అవన్నీ మరి అంచెలంచెలుగా చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో రెడ్డిల పైన అనుచిత వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే చాలా చోట్ల దాడులు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని తిప్పికొట్టాలంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అయితేనే, దానికి ఒక ప్రెసిడెంట్ అనే అతను ఉంటేనే వీటన్నిటిని తిప్పికొట్టడం వీలవుతుంది అన్న ఉద్దేశంతో కూడా రెడ్డిలందరూ ఒకే తాటిపైకి వచ్చిరు. సో వాళ్ళకి ఎట్లాంటి మెసేజ్ చేస్తారు? అంటే ఒక రెడ్డిల పైన రెడ్డిలు, నేను అదే చెప్తున్నా, రెడ్డిలు అంటే ఒక్క వాళ్ళు ఏదన్నా మాట్లాడుకోవచ్చు, రెడ్డిలు మాట్లాడలేరు. అది ఎప్పుడు సాయగుణం ఉన్న వ్యక్తులు రెడ్డిలుగా ఉంటున్నారు. ఏ గ్రామంలోనన్నా బండి ఏదన్నా చేయండి, ఎవరికన్నా ఇబ్బంది ఉన్నదని ఉంటే ఇంత సాయం చేసే గుణం ఉన్న వ్యక్తులు రెడ్డిలు ఉన్నారు. కాబట్టి అందుకని వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడలేము, మాట్లాడకూడదు కూడా. మనం అందరు సమానంగా చూసే ఆలోచనతోటి ఉన్నదే రెడ్డిలు. అందుకనే మనం ఖచ్చితంగా అన్ని కులాలు, అన్ని వర్గాలు, ఇలా చాలా ట్రస్టులు ఉన్నాయి మన రాష్ట్రంలో, జిల్లాలలో కూడా మంచి ప్రాపర్టీస్ ఉన్న ట్రస్ట్ రెడ్డి సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక్క రెడ్డిలకే సాయం చేస్తలేరు, అందరికి సాయం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర కమిటీ కూడా మేము అదే అంటున్నాం, ఏదున్నా
అందరినీ సమపాలలో చూసుకొని చేయాలి, మేము ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పడబోతుందని. అంటే ఇంకో విషయం ఏంటంటే రెడ్డి కార్పొరేషన్ కి సంబంధించి మన రెడ్డిలలో ఉన్న పిల్లలు కూడా విద్య విషయంలో కానివ్వండి, ఉద్యోగాల విషయంలో కానివ్వండి చాలా వరకు వెనుకబడిపోతున్నారు. అటు 50% మార్క్స్ వస్తే పిల్లలు క్వాలిఫై అయ్యి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ సంపాదించే పరిస్థితి ఉంది. మన పిల్లలకి 90% వచ్చినప్పుడు కూడా వాళ్ళకి జాబ్స్ రాని పరిస్థితి ఉంది. సో ఈ విషయంలో కూడా గవర్నమెంట్ తోని మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం మున్ముందు తీసుకురాబోతున్నారా ఈ రెడ్డి కార్పొరేషన్ తరఫున? తప్పకుండా అందరికి న్యాయం చేసే విధంగా. రెడ్డిలు నిజంగా కూడా నువ్వు అనేది వాస్తవం, ఎంత మెరిట్లు ఉన్నా కానీ వెనకబడిపోతున్న మాట వాస్తవం. మేము ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాం, ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. కానీ వాళ్ళ మిగతా సంఘాలన్నీ ప్రపోర్షనేట్ గా ఉండాలి, ఏ కులపులు ఎంత ఉంటే అంత ఉండాలి అనేది వాళ్ళు కొట్లాడుతున్నారు. అవన్నీ ఒక నిర్ణయానికి వస్తాయి. మనం తొందరపడి మనం దాని గురించి మాట్లాడేదానికంటే మనం ఒక కమిటీగా స్ట్రాంగ్ గా ఉంటే ఏదన్నా సాధించుకో. రాష్ట్ర రెడ్డి సంఘం హడాక్ కమిటీ చైర్మన్ బద్దూరి వెంకటేశ్వర రెడ్డి గారు వారిని తెలుసుకుందాం. ఈ రోజు మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు ఇట్లాంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం రెడ్డిలందరికీ ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి కూడా కష్టపడుతున్నారు, 2018 నుంచి అనుకుంటా. సో ఎట్లా అనిపిస్తుంది? ఇవాళ చాలా సంతోషమైన దినం. ఇవాళ అంటే సమాజంలో ఏదైతే ఉందో వెనకటికి మనకి ఎంత గౌరవము సమాజం ఉంటుందో, అయితే రాను రాను మన కమ్యూనిటీని కొంచెం అధోగతి అంటే ఈ ప్రాపగండ వేరే విధంగా ప్రాపగండ చేస్తున్నారనే ఉద్దేశంతో అందరం కలిసి కూడా కూర్చొని రాష్ట్ర సంఘాలన్నీ కూడా విడిగా ఉండదు, ఒకటే సంఘం ఉండాలని మా పెద్దలందరూ కూడా చెప్తున్నారు. ఎప్పటి నుంచో కూడా రామడన్న గారు అందరు పెద్ద మనుషులు మన దాంట్లో ఒకటే ఉండాలి, అన్ని జిల్లా సంఘాలు కూడా చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘాలన్నీ కూర్చోబెట్టి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి అన్ని కూడా ఒకటే సంఘంగా మ్యాక్సిమం 80-90% ఒకటి చేసినాం. ఇంకా కూడా మిగతా కూడా సంఘాలు కలుస్తాయి. ప్రతి దీనికి ఒకటే సంఘం ఉండడానికి జిల్లా స్థాయిలలో మండల స్థాయిలో ఉన్న ప్రతి రెడ్డి బంధువులు కూడా దీనికి ఆమోదం తెలిపారు, ఏకగ్రీవ తీర్మానం చేశారు. అందులో భాగంగానే ఒకటే సంఘం ఉండాలి అంటే రెడ్లు ఇలా ఆవేదనతో అంటే సమాజంలో ఈ విధంగా అయితే రెడ్ల పరిస్థితి ఏంది, ఈ విధంగా అయితే ఆవేదనతో ఉన్నందుకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒకటి చేసినాం. ఏదన్నా కూడా ఒక ఐక్యతగా ఉంటేనే మనకు కావాల్సిన హక్కులు, మన గవర్నమెంట్ వచ్చింది, మనం రిప్రజెంటేషన్ ద్వారా సానుకూలంగా స్పందించి రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు. ఒకటి ఉంటే ఉద్దేశంతో ఒకటే సంఘం చేయడం, దానికి అనుగుణంగానే ఇలా ఒక్కొక్క మెట్టు మాకు ఎప్పటి నుంచో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి రెడ్డి సంఘాలకు ఆద్యులే మా సత్యనారాయణ గారు, భూపాల్ రెడ్డి గారు, మా బొబ్బిల్ వీళ్ళందరూ కలిసి ఆద్యులు. వీళ్ళు సత్యనారాయణ గారు ఫస్ట్, వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో సంఘం అనేది భవనం అనేది ఆ రోజుల్లోనే 15-20 సంవత్సరాల కిందనే భవనం రెడ్డి సంఘం భవనం ఏర్పడ్డది. అయితే ఇక 10 సంఘాలు అటు అయ్యే వరకు కొంచెం ఇక్కడ కార్యక్రమాలు కొంచెం వెనుకబాటు. అయితే ఈ మధ్యన ఒకటి చేసినాం కాబట్టి మా పెద్దల ఆశీర్వాదంతో ఒకటి చేసినాం కాబట్టి దానికి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సంఘం కూడా ఇలా ఒకటే సంఘం చేయడం, ఆఫీస్ ఓపెన్ చేయడం. ఏ రెడ్డికి ఏ భరోసా కావాలన్నా కూడా తెలంగాణ రెడ్డి భవన్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చేంత వరకు అప్పటిదాకా ఈ భవనంలో ఆఫీస్ రన్ అవుతుంది. ఏ రెడ్డికి ఏ కావాలన్నా కూడా ఇక్కడ వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు. దానికి మా పెద్దలందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి ఈ సంఘాలలో ఫస్ట్ నుంచి ఉన్న సత్యనారాయణ గారికి, భూపారెడ్డి గారికి మాకు ఆశీర్వదించినందుకు, అలాగే బొబ్బిదామడి గారికి కానీ, పట్టణ కృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఒకే సంఘం కానీ ఇవాళ ఏదైతే సంఘాలు కలిసినా వాళ్ళందరూ కూడా పిట్టా శ్రీనివాసరెడ్డి, కొట్టమధు, నల్ల సంజయ్ రెడ్డి గారు కానీ, నూకల పద్మారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. దీన్ని సహకరించిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏ రెడ్డి కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇవాళ మనం అందరం ఒక తాటిపైకున్నాం, ఒకటే ఉన్నాం. ఏది కూడా ఇవాళ కొట్లాడాల్సిన, రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఇలా మన గౌరవం మనమే నిలబెట్టుకోవాలి, మన ఉనికి మనమే నిలబెట్టుకోవాలి. కాబట్టి ఒకటి ఉండాలి. ఒకటి ఉండి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మాత్రం మా అన్న రామనారాయణ పెద్దలు ఉన్నారు మనకు సహకరించడానికి. గవర్నమెంట్ తీసుకొని మన సమస్యలు, మన ఆవేదన ఏది అర్థం చేసుకొని ముందుకు గవర్నమెంట్ తోని మనకు చేపించడానికి సహకరిస్తారు. కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.